విజయవాడ కనకదుర్గమ్మ శాకంబరి స్వరూపిణిగా ఇంద్రకీలాద్రిపై భక్తులకు కనువిందు చేశారు. సకాలంలో వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ 3 రోజులుగా అత్యంత వైభవంగా జరిగిన శాకంబరి ఉత్సవాలు నేడు మహాపూర్ణాహుతితో దిగ్విజయంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని రకరకాల డ్రై ఫ్రూట్స్తో ప్రత్యేకంగా అలంకరించారు. వేద మంత్రోచ్చరణాల నడుమ మహాపూర్ణాహుతితో ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, ఆలయాధికారులు పాల్గొన్నారు. ఈ 3 రోజుల నుంచి అంగరంగ వైభవంగా మరి ఎన్నో కూరగాయలతో నెంబర్ 1గా అలంకరణ చేశారు. చాలా బాగుంది. మొట్టమొదటి రోజు కూడా భక్తులు అసలే ఆషాఢ మాసం చీరతో రావడం ఎంత ఆనందపడ్డారు అంటే వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఉందండి, ఎప్పుడు లేనట్టుగా ఉందని అన్నారు. భూమి మీద పండిన వివిధ రకాల కూరగాయలతో, పండులతో మరి ఆమెకి దీనికోసమే మన ఈ వర్షం కోసం సస్యశ్యామలంగా ఉండాలి ఈ దేశం, ఈ రాష్ట్రం, మరి అందరికీ ఆనందంగా ఉండాలి, అన్ని కుటుంబాలు పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని ఇది 18 సంవత్సరాల నుంచి మనం జరుపుకుంటున్నాం ఈ ఉత్సవాలని. దేదీప్యమానంగా అమ్మవారు ఈ శాకంబరి యొక్క రూపంలో రోజుకొక రూపంలో దర్శనమివ్వడం అనేది నిజంగా నభూతో నభవిష్యత్. వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ 2 కలవడం, చివరి రోజు శాకంబరి ఉత్సవం పూర్ణాహుతి కూడా కంప్లీట్ చేయడం అనేది చాలా సంతోషం. ప్రతి సంవత్సరం పెరుగుతూ భక్తులు ఎలా పెరుగుతున్నారో ఇక్కడ అలంకరణ కూడా అలాగే పెరుగుతుంది. ఈ అమ్మవారికి మేమందరం కూడా తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి శ్రీశక్తి సేవా ట్రస్ట్ తరపు నుంచి సుమారు 80 మంది మహిళా బృందం అంతా కూడా ఇక్కడికి చేరుకుని అమ్మవారి శాకంబరి ఉత్సవాల్లో చివరి రోజు గురు పౌర్ణిమ విశిష్టత ఉన్నటువంటి ఈ రోజున అమ్మవారికి ఆషాఢసారి సమర్పించుకున్నాము. ఇలాంటి విశేషాల్లో, ఉత్సవాల్లో పాల్గొని ముందు తరాలకు మన సనాతన సాంప్రదాయం యొక్క విశిష్టతను, మన పరంపరను, అంటే ఈ ఆచారాలు, ఈ సాంప్రదాయాలు ఎందుకు పాటించాలి అన్నది ముందు తరాలకి తెలియచేసే ఇలాంటి విశేష వేడుకల్లో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము అమ్మవారికి సారే సమర్పించుకోవడానికి కోసం వచ్చాము. మేము సారే పెట్టడానికి వచ్చినప్పుడు అరేంజ్మెంట్స్ కానీ మాకు చాలా చక్కగా మాకు సపోర్ట్ చేశారు. చాలా బాగుంది అమ్మవారి శాకంబరి కానీ అని ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా జరిగింది. సో మేము ఈ కన్నుల పండుగ శాకంబరి ఉత్సవాల్లో అమ్మవారికి సారి సమర్పించుకోవడం, శ్రీశక్తి ట్రస్ట్ నుంచి రావడము చాలా అదృష్టంగా భావిస్తున్నామండి. అమ్మవారిని ఇలా దర్శించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ముఖ్యంగా ఈ సేవా ట్రస్ట్ ద్వారా మేము రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి అలంకరణ చూస్తే చాలా సంతోషంగా అనిపించింది. డ్రై ఫ్రూట్స్ అవన్నీ చూడడానికి అమ్మవారు చాలా అందంగా ఉన్నారు. మాకు ఈ శారీ తీసుకురావడం ఇలా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. చాలా బాగుంది. నేనైతే ఇది ఫస్ట్ టైం రావడం, నా చిన్నప్పటికెళ్ళి ఇదే ఫస్ట్ టైం రావడం. దీంతో నేను ఫస్ట్ టైం వచ్చి చూశాను. బాగుంది అమ్మవారు.